ఓం శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్. రక్తహీనతతో బాధపడే వాళ్ళకి తోటకూర చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. తోటకూర అండ్ టమాటా ఎలా చేయాలో ఈరోజు చూద్దాం. తోటకూర తీసుకున్నానండి, మీడియం సైజ్ 4 కట్టలు. ఇది ఆకాకు తీసేదాన్ని ముందు, కానీ మంత్రి సత్యనారాయణ రాజుగారు చెప్పారు కదా, మరీ కాడలు కూడా ఎందుకు తీస్తారు, తీయొద్దు, నాన్ వెజ్లో నల్లి బొక్కలు తింటారు కదా అని అప్పటి నుంచి నేను మానేశాను. కొంచెం వాటి ఏర్ల కన్నా కొంచెం పైకి కట్ చేసి పెట్టుకున్నాను. నీట్గా కడగాలి ఫస్ట్, వీటిని కడిగిన తర్వాతే కట్ చేస్తాను నేను. అది ఎలాగో మీరు కూడా చూడండి ప్రాసెస్. అలాగే మెంతి కూర మా ఇంట్లోనే ఉందండి, ఇవి పెంచుతున్నాను. కట్ చేసి వాటర్లో వేసి పెట్టాను, సో దట్ దీంట్లో ఉన్న మట్టి అవి ఉంటుంది కదా, అది కింద వెళ్ళి సెటిల్ అవుతుంది. ఇప్పుడు కట్ చేస్తాను వీటిని. ఇంకా ఒక ఉల్లిగడ్డ, అలాగే 4 టమాటోస్ కూడా కట్ చేసుకోవాలి. ఈ కర్రీకి కావాల్సినవి ఇవి. కమాన్, లెట్స్ స్టార్ట్. ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న తోటకూరని ఇలా ముక్కలుగా కోసుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ మెంతి కూరని కట్ చేస్తాను. ఇప్పుడు ఈ మెంతి కూర ఉంది కదా, దీన్ని ఇలా స్ట్రైట్గా మాత్రమే కట్ చేయాలి. దాన్ని అటు ఇటు అనేసి కసా పిసా అని కట్ చేశారనుకోండి, కర్రీ చేదవుతుంది. ఏదైతే ఏమి కట్ చేస్తున్నాం కదా అని అనుకుంటారేమో, కట్ చేయడం కూడా ఖాళీ ఆ మాత్రం కట్ చేయాలి దాన్ని. మెంతి కూర హట్ అయితే కూర చేదవుతుంది. స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఇందులో నూనె పోయాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ పడుతుంది. నూనె వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు కొంచెం, ఇంకొక 1/2 స్పూన్ ఎక్కువ వేస్తున్నాను. శనగపప్పు పంట కింద తింటున్నప్పుడు వేస్తే చాలా మంచిగా అనిపిస్తుంది టేస్ట్, అందుకే కొంచెం ఎక్కువ వేసాను. ఇప్పుడు ఇందులోనే ముక్కలుగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయని ముక్కలుగా కోసి ఇందులో వేసుకోవాలి. మీడియం సైజ్ ఆనియన్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే ఒక పచ్చిమిర్చి వేస్తున్నాను. ఒక మిర్చిని ఇలా ముక్కలుగా తుంచి వేశాను. వేగింది. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. చిటికెడు పసుపు, ఇప్పుడు ఇందులోనే ఫస్ట్ మెంతి కూర వేయాలి. నూనెలో మెంతం కూర ఉడికితే చేదు వాసన వెళ్ళిపోతుంది, అందుకు ముందు ఫస్ట్ మెంతి కూరని వేయించాలి. మెంతి కూర వేగిన తర్వాత ఇప్పుడు తోటకూరని వేస్తాను. క్లైమేట్ చేంజ్ అవుతుంది, బ్లడ్ లాస్ అవుతుంది, అందరికి గ్రాస్ డైట్ చేస్తారు, ఇమ్యూనిటీ ఉండదు, తగ్గిపోతుంది. అలాంటి వాళ్ళకి దే ఎండ్ అప్ విత్ బ్లడ్ లాస్. అలాగే మోనోపాజ్ స్టేజ్లో ఉండే వాళ్ళు, పెద్దవాళ్ళు, ఎవరికైనా కానీ ఆకుకూర తింటే రోజుకి ఒక్కసారి ఆకుకూర తిన్నా చాలా మంచిది. ఇప్పుడు ఇది మగ్గింది కదా, ఇందులో మనం తరిగి పెట్టుకున్న టమాటో ముక్కలు వేసేయాలి. ఈ కాంబినేషన్ ఏనండి మెయిన్, తోటకూర ప్లస్ టమాటా. ఈ కాంబినేషన్తోనే బ్లడ్ లాస్ అనేది కవర్ అవుతుంది అని పెద్దలు అంటారు. అది వాస్తవం కూడా. మీరు ట్రై చేసి చూడండి. ఫీవర్ వచ్చి లేచిన వాళ్ళు ఉంటారు కదా,
ఫీవర్ ఉన్నప్పుడు కానీ టమాటా ఉన్నందుకు దాని టేస్ట్ చాలా బాగుంటుంది. చేదు అనిపిస్తుంది, నోరు ఏది కూడా తినాలి అనిపించదు. అలాంటప్పుడు తోటకూర టమాటా వేస్తే బ్లడ్ లాస్ తగ్గిపోతుంది, మళ్ళీ బ్లడ్ వస్తుంది ఒంట్లో. ఈ కాంబినేషన్ మెయిన్ అండి. బాలింతలకైతే ఇందులో మెంతం కూర కూడా ఉంది కదా, దాంతో కూడా పాలు బాగా పడతాయి. చిన్నపిల్లలకి చెంపలకి చిన్న చిన్న వైట్ ప్యాచెస్ లాగా వచ్చేస్తుంటాయి, అప్పుడప్పుడు చూసారు, గమనించారా? ఇప్పుడు సాల్ట్ వేసాను సరిపడా. పిల్లలకి చిన్న ప్యాచెస్ వస్తుంటాయి కదా, ఆ ప్యాచెస్ కూడా దూరం అయిపోతాయండి, తగ్గిపోతాయి. రెగ్యులర్ గా పెట్టండి మీరు. ఈ కర్రీ చేసి మీరే గమనిస్తారు చూడండి, ఆ వైట్ ప్యాచెస్ తగ్గిపోతాయి. ట్రాన్స్ డైట్ చేసి అస్సలు ఫుడ్ సరిగా తినరు, దే ఎండ్ అప్ విత్ బ్లడ్ లాస్. ఇప్పుడు ఇందులో కారం వేసాను, కారం వేసి కొంచెం ఇలా అనేసి ట్యాప్ చేసినట్లు చేసి మూత పెట్టేసేయాలి. ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా, టమాటా తోటకూర రెండు మగ్గిపోయాయి. ఇందులో వెల్లుల్లిపాయ రిబ్బలు వేస్తున్నాను. వెల్లుల్లిపాయ కూడా హెల్త్కి చాలా మంచిది. ఫస్ట్ అల్లం వెల్లిగడ్డ వేసినాను కదా, ఇప్పుడు అది ఈ వేడికే ఇది ఉడికిపోతుంది. ఇది వెల్లుల్లిపాయ కాబట్టి ఇప్పుడు లాస్ట్లో వేస్తున్నాను. మన స్టేజ్లో ఉండే వాళ్ళకి కూడా బ్లడ్ లాస్ చాలా అవుతుంది. అసలు ఈ కాంబినేషన్ తోటే చాలా యూస్ఫుల్గా ఉంటుందని ఇన్నిసార్లు చెప్తున్నాను. నేనైతే ఈ రెసిపీని ఇప్పుడు ఇందులో గరం మసాలా వేస్తున్నాను, 1/2 స్పూన్. ఈ రెసిపీని నేను నాకు తినాలనిపించిన నా టేస్ట్ని బట్టి నేను అప్పుడప్పుడు ఒక్కొక్కలా చేస్తుంటాను. ఓసారి ఇందులో రాజ్మా యాడ్ చేస్తాను, ఒక్కొక్కసారి మీల్ మేకర్ యాడ్ చేస్తుంటాను. అలా ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చేస్తుంటాను. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. కొత్తిమీరతో గార్నిష్ చేస్తే అయిపోతుంది, కానీ ఇంకా ఉంది. కొత్తిమీరతో గార్నిష్ చేసి ఈ కర్రీ అయితే అయిపోయినట్లు. ఒకవేళ మీలో ఎవరైనా వెజిటేరియన్స్ ఉంటే ఈ నెక్స్ట్ పార్ట్ మీరు స్కిప్ చేసేయచ్చు. ఇది ఇలా రెడీ అయింది కదా, ఇప్పుడు ఇందులో బాయిల్ చేసిన ఎగ్స్ని ఇలా ఘాట్లు పెట్టి ఇందులో వేస్తున్నాను. ముందే చెప్పాను కదా, వెజిటేరియన్స్ అయితే స్కిప్ చేసేయండి. అది మనందరికీ తెలిసిన విషయమే, ఎగ్స్ లో ప్రోటీన్ ఉంటుంది. అది అందుకే వాటిని యాడ్ చేస్తున్నాను. ఒక 2 మినిట్స్ ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే రెడీ అయిపోతాయి. ఆకుకూర చూసి పిల్లలు ఆకుకూరనా అని అంటారు, అదే బాయిల్డ్ ఎగ్ వేస్తే కామ్గా తినేస్తారు. ఎంతో టేస్టీగా ఉండే తోటకూర టమాటా విత్ బాయిల్డ్ ఎగ్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంత సింపుల్ కర్రీ ఇంత టేస్టీగా ఉంటుందా అని ఆశ్చర్యపోతారు మీరే. ఈ రెసిపీని డెఫినెట్గా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. చపాతీలోకి కానీ ఈ కర్రీ అన్నంలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరందరూ డెఫినెట్గా ఈ రెసిపీని ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.